ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. భరణి ఏదైతే దివ్యాని నామినేషన్ చేశాడో, నామినేషన్ తర్వాత డిస్కషన్ చేసుకుంటారు హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్. ఈ కిందలో భాగంగానే భరణి సుమన్ శెట్టితో అంటున్నాడు, సుమన్ అన్న నేను ఏదైతే దివ్యాని నామినేషన్ చేశానో అది కరెక్ట్ అంటావా అంటూ భరణి సుమన్ ని అడిగితే, సుమన్ నువ్వు చేసింది 100% కరెక్ట్. నువ్వు ఇప్పుడు ఏదైతే చేసావో అది నువ్వు హౌస్ లోకి వచ్చినప్పుడే చేసుంటే బాగుండేది. ఎందుకు అంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా నిన్ను ఎక్కువగానే బాండింగ్స్ అంటూ మాట్లాడుతున్నారు కదా అంటే, అవునన్నా నాకు కూడా అదే అనిపించింది. ముఖ్యంగా దివ్య విషయంలో అయితే గనక నా బుర్ర తలనొప్పి వస్తుంది. ఎందుకు అంటే వీకెండ్ వచ్చిన నాగార్జున గారు కూడా అదే అంటున్నారు, భరణి నువ్వు బాండింగ్స్ తగ్గించుకోకపోతే బాగోదు అని చెప్పేసి. అందుకే నేను అనుకున్నాను నాకు ఎలాంటి బాండింగ్స్ వద్దు, అందరూ ఎలా గేమ్ ఆడుతున్నారో అలానే నేను గేమ్ ఆడుకోవాలని చెప్పే నేను ఈ డెసిషన్ తీసుకొని దివ్యాని నామినేషన్ చేశాను. సో దివ్య ఇక్కడి నుంచి అన్నా సరే ఆమె గేమ్ ఆమె ఆడుకొని నా గేమ్ని నన్ను ఆడుకుంటేలా చేస్తే చాలు అంటూ సుమన్కి చెప్తుంటే, అవునన్నా అది 100% జరుగుతుంది. సో నాకు ఒక డౌట్ ఏంటి అంటే, నువ్వు నేను ఇంత క్లోజ్గా ఉంటున్నాం కదా, మన ఇద్దరికి పెట్టలేని బాండింగు దివ్య తనుజతో ఉంటే ఎందుకు 10 సార్లు బాండింగ్ అంటున్నారన్నా అంటూ సుమన్ భరణిని అడుగుతున్నాడు. భరణి అంటున్నాడు, నాకు అదే డౌట్ వస్తుంది అబ్బా, ఏంటో కానీ నాకేం తెలియట్లేదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా నేను హౌస్లో 100% ప్యూర్ జెన్యున్గా ఉండాలి అనుకున్నాను. ఒకళ్ళ ముందు ఒకలాగా నా క్యారెక్టర్ని తక్కువ వేసుకోవాలనుకోలేదు. సో అందుకే ఫైనల్గా నేనేమనుకున్నాను అంటే, తనుజ బెస్టా దివ్య బెస్ట్ అంటే నాకు తనుజనే బెస్ట్. సో దివ్య అయితే కొంచెం నా మాట విందు. అందుకే మొన్న ఏదైతే కెప్టెన్సీ టాస్క్లో తనుజని తీసేసిందో ఆ పాయింట్ చెప్పే నామినేషన్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఆమె ఎలా పోర్ట్రేట్ చేస్తుంది అంటే, ఓహో మీ దగ్గర నామినేషన్ చేయడానికి పాయింట్స్ లేవు కానీ తనుజ విషయంలో నామినేషన్ చేయడానికి పాయింట్ దొరికిందా అంటుంది. సో అందుకే నేను వదిలేసి నాకు ఏదైతే పాయింట్ అనిపించిందో అదే చెప్పానన్నా, మిగిలింది ఆడియన్సే చూసుకుంటారు, నన్ను ఈ వారం ఉంచాలా తీసేయాలంటూ భరణి అయితే సుమన్ శెట్టికి చెప్పుకొస్తున్నాడు లైవ్ లో. మరి ఫైనల్ గా భరణి ఏదైతే దివ్యాని నామినేషన్ చేశాడో అది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా లేదా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.